దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 19వ అధ్యాయంలో నుంచి మరి ఇలాగున ప్రభు సిలువలో పడిన పాటలను, ఈ సిలువ శ్రమల ధ్యానాల సమయంలో సిలువను గురించిన మరి ఆ యొక్క అనేక విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ప్రభువుకి ఎలాగున సిలువ శిక్ష వేయబడింది, ఆ తీర్పు ఎలా జరుగుతుంది, ప్రభువుని ఆ గెత్సెమనే తోటలో పట్టుకున్న దగ్గర నుంచి ప్రభువుని ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళి ఏ విధంగా ఆ శిక్షను ప్రభువుకు అమలుపరుస్తున్నారనే విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము. 19వ అధ్యాయము 6వ వచనములో మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేస్తా ఉంటే, అక్కడ పిలాతేమో ఆయనందు నాకే దోషము కనపట్టలేదు, మీరే తీసుకుని వెళ్ళి సిలువ వేయమని చెప్తాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనము. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. ఇక పిలాతు అప్పటికి 4 సార్లు 5 సార్లు ప్రయత్నించాడు ప్రభువుని ఏ విధము చేతనైనను కాపాడాలి. ఎందుకంటే ఆయనలో ఏమీ దోషము కనపట్టలేదు. ప్రభుని శిక్షించటానికి ఏ కారణము లేదు, ప్రస్ఫుటమైన కారణం లేదు గనక ఇక ఆయన విసిగిపోయి మీరే సిలువ వేసుకోండి అని ఒక డిక్లరేషన్ ఇచ్చేటప్పటికి మరలా వీళ్ళు ఇంకొక ఆబ్లిగేషన్ లేవనెత్తుతున్నారు. మాకొక నియమము కలదు, ఎందుకు అతన్ని మేము సిలువ వేయమని చెప్తున్నామంటే, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకున్నాడు కనుక ఆ నియమము చొప్పున అతడు చావవలనని అతనితో చెప్పిరి. ఇక్కడ ప్రభు మరి చేసిన నేరాన్ని మరి ఏది రుజువుపరచలేకపోయారు గాని ఒకే ఒక ఆబ్లిగేషను, మరి తన్ను తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కనుక ఆ మాటని బట్టి, ఆ మాట దేవుని నియమానికి వ్యతిరేకంగా ఉంది గనక దానిని బట్టి అతను చనిపోవాలని, అతనికి మరణ శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నామని మరి ఆ పిలాతుతో చెప్పినప్పుడు 8వ వచనంలో పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, ఈయన అసలు ఈ మాటకి అసలు వీళ్ళు ఎందుకు ఆయన సిలువ వేయాలనుకుంటున్నారనే వారి హృదయాన్ని, వారి ఆలోచనను, తలంపును వారు ప్రస్ఫుటంగా బయట పెట్టిన తర్వాత ఆయన ఇంకా భయపడ్డాడంట. ఆయన తనకై తాను దేవుని కుమారుడును అని చెప్పుకున్నాడు గనక ఆ మాటకి ఆయన చాలా భయపడిపోయాడంట. ఎందుకంటే మరి తన ఎదుట నిలబడినటువంటి ఆ వ్యక్తి మరి అనేక విధాలుగా అప్పటి వరకు ప్రభుని మరి కొరడాలతో కొట్టించాడు, రక్తాలు కారుతా ఉన్నాయి, మరి రకరకాలుగా సైనికులు దూషిస్తా ఉన్నారు, మరి చాలా అవమానపరుస్తున్నారు. కానీ ఆయన అసలు నోరు తెరవకుండా నుంచున్నాడు. ఒక మానవునికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక దెబ్బ పడతా ఉంటే నోరు మెదపకుండా ఉంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుందని ఆ విషయం ఆయన మరి ఇప్పుడు దాన్ని పోల్చుకుంటూ ఆయనకి భయము కలిగిందంట. ఈయన దేవుని కుమారుడు అయి ఉండవచ్చు అని ఒక భయము కలిగిందట. ఆయన మిక్కిలి భయపడి మరీ ఎక్కువగా భయపడి ఇలా తిరిగి అధికార మందిరంలోకి వస్తున్నాయంట. యూదులు ప్రధాన యాజకులు వాళ్ళందరూ బయట, ఆ మందిరము బయట ఉన్నారు. ఈయన లోపలికి వెళ్తున్నాడు, అక్కడ ప్రభుతో మాట్లాడుతున్నాడు, మళ్ళా బయటకు వచ్చి చెప్తున్నాడు సిలువ వేసుకోండి, ఏదో ఒక విషయాలు చెప్తా ఉన్నాడు. మళ్ళా వాళ్ళు అది కాదు ఇది కాదని మాట్లాడుతున్నారు. ప్రభు మరలా లోపలికి వెళ్ళి మరి పిలాతు లోపలికి వెళ్ళి ప్రభుని మరలా ప్రశ్నిస్తా ఉన్నాడు కదా. చాలా భయపడుతున్నాడు. అంటే దేవుని కుమారుడు, దేవుడు అనే పదము ఎవరికైనా భయం కలిగిస్తుందండి. సాధారణంగా దేవుడు అనే పదాన్ని మరి భయభక్తులు లేని వారు, భక్తిహీనులు, మూర్ఖులు, గర్వాంధులు వీరున్నారు. కానీ సామాన్యుడైన మానవుడికి దేవుడు అనే పదము
మరి దేవునికి సంబంధించిన విషయం అని చెప్పగానే ఎవరికైనా భక్తి భావం కలుగుద్ది. భయం సంగతి పక్కన పెట్టినా కూడా దేవుడు అనగానే ఒక భక్తి వచ్చేస్తది. అబ్బా! ఆయన ఎక్కడో ఆకాశమందున్నాడు. నేను ఈ భూమి మీద ఉన్నాను. దేవుడు అనే పదం తలుచుకోగానే కించిత్ భక్తి కలుగుద్ది. కొంచెం భయం కూడా కలుగుద్ది. ఇక్కడ స్వయాన క్రీస్తు ప్రభు దేవుని కుమారుడును అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకుంటూ మరి ఆ యొక్క పిలాతు భయపడ్డాడంట. మరలా వచ్చి మరి అక్కడ ప్రభుని అడుగుతున్నాడు 9వ వచనములో, నీవు ఎక్కడి నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. ఇక్కడ ప్రభు చూచితే మరి ఆయన అసలు ఏమీ మాట్లాడటం లేదు. ఆ పిలాతు రకరకాల ప్రశ్నలు వేస్తాడు కదా. ముందడిగిన ప్రశ్నకి నువ్వు రాజు అంటే రాజునే అని చెప్పి ఒక్క మాట ఆయన సమాధానం ఇచ్చినట్లుగా చూడగలం. 18:36లో యేసు నా రాజ్యము ఈ లోక సంబంధం అనేది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధం అనేది దైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహమ సంబంధమైనది కాదని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడ మరలా పిలాతు వచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని మరలా అడిగితే యేసుక్రీస్తు ప్రభు మరలా ఏం సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే దానికి జవాబు ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. ఎవరు నీవు, ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను పరలోకం నుంచి వచ్చాను, నా రాజ్యం ఇది కానే కాదని ప్రభు ఆల్రెడీ ఘంటాపదంగా చెప్పి ఉన్నాడు గనక ఇప్పుడు మరలా ఆ ప్రశ్నకి ఆయన మాట్లాడటం లేదు. అప్పుడు ఇక్కడ పిలాతు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవు ఎరుగవా అని ఆయనతో అనెను. ఇక్కడ పిలాతు ఇంకొంచెం మరి ఫార్వర్డ్ అయి మాట్లాడుతున్నాడు. ప్రభు మౌనం అయిపోయాడు. ప్రభు ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఇక్కడ పిలాతు మరొక మాట ద్వారా ప్రభుని మాట్లాడించాలని చూస్తున్నాడు. ఏంటి నువ్వు నాతో మాట్లాడవా, విడుదల చేయటానికి నాకు అధికారం ఉన్నది, నిన్ను సిలువ వేయటానికి నాకు అధికారం ఉన్నదని మరి ప్రభుతో అంటున్నాడు. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అనెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఇప్పుడు నోరు తెరుస్తా ఉన్నాడు. నాకు అధికారం కలదయ్యా, నేను చంపటానికి, నిన్ను సిలువకు అప్పచెప్పడానికి నాకు అధికారం ఉన్నది. అంతేకాదు నిన్ను విడుదల చేయటానికి కూడా నాకు అధికారం కలదంటే ప్రభు అంటున్నాడు, పైనుంచి తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి ఆ యొక్క అనుమతి ఉంటే తప్ప, అక్కడి నుంచి నీకు ఆ కృప అనుగ్రహింపబడితే తప్ప నీకు నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు. ఇలాగున నీ ముందు నిలబడాలని, తీర్పు తీర్చబడాలని అది నిర్ణయించబడింది. ఈ లోక రక్షణ కొరకు, ఈ మానవాళి రక్షణ కొరకు, ఆఖరిగా నీ రక్షణ కొరకు కూడా, నీ కుటుంబ రక్షణ కొరకు కూడా నేను రక్తం కార్చాల్సిన అవసరం ఉన్నది గనుక పైనుండి ఈ అధికారం నీకు ఇవ్వబడింది. ఇలాగున తీర్పు తీర్చడానికి నీవు నియమించబడిన వ్యక్తి ఉన్నావు గనక పైనుంచి అధికారము తప్ప నీకు ఏమీ నా మీద అధికారం లేదు అని చెప్తూ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. హల్లెలూయా. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీకేమి లేదయ్యా, నువ్వు నీ పని, నీ యొక్క విధి నువ్వు నిర్వహిస్తున్నావు, నీ డ్యూటీ నువ్వు నెరవేరుస్తున్నావు, నీకేం పాపం లేదు, నువ్వు భయపడొద్దు. నాకు తీర్పు తీరుస్తున్నావని, నాకు సిలువ వేస్తున్నావని నువ్వు భయపడొద్దు. నేను దేవుని కుమారుడను, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడనని, నా రాజ్యం ఇక సంబంధమైనది కాదని నీకు అర్థమైంది కదా. కానీ నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నన్ను అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. నీకు కూడా ఆ పాపంలో కొంచెం చోటు ఉంది, కానీ మరి అది నీకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి నువ్వు చేస్తా ఉన్నావు. నన్ను అప్పగించిన వానికి ఎక్కువైన పాపము కలదు. ఎవరు అది? ఎవరికి ఆ పాపం అంటుకుంటది? ఆ యొక్క యూదాకా అంటుకుంటది ఆ పాపము. ఎవరైతే బలవంత పెట్టబడి మరి ఇట్టి విధంగా నన్ను ఈడ్చుకొచ్చారో ఆ ప్రధాన యాజకులు, ఎవరైతే ఆ పెద్దలు, ఆ శాస్త్రులు, ఆ జన సమూహము ఎవరైతే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, సిలువ వేయము సిలువ వేయమని
కేకలు మరి వేస్తున్నారు. దేవుని కుమారుడును అనే చెప్పిన మాటను పట్టుకొని నాకు శిక్ష విధించాలని చూస్తున్నారు. వారికి అధికమైన పాపము కలదు అనుకుంటుంది ప్రపంచం. క్రీస్తుని హింసించే వారిని మరి మేము క్రీస్తుని హింసిస్తున్న వారు, మేము చాలా క్రీస్తు ప్రజలను మేము కొట్టగలుగుతున్నాం, ఏడవగలుగుతున్నాం, జైళ్ళలో పెట్టగలుగుతున్నాం అని చాలా సంబరపడిపోతున్నారు. కానీ వారి పాపాన్ని వారే మూటగట్టుకుంటున్నారు. హల్లెలూయా. పాప ప్రక్షాళన చేయటానికి వచ్చిన యేసును పొందుకోకుండా, పాప విమోచన పొందుకోకుండా వారు నిత్య నరకాగ్నికి తమ్మును తామే వారు మరి ఆ యొక్క శిక్ష తాముకు తామే విధించుకుంటా ఉన్నారు. ఎక్కువగా నీకు మరి ఇదిగో పాపము తక్కువ ఉంది, అధికమైన పాపము వారికి కలుగుతుంది. నీవు నీ విధి చొప్పున నీ పని చేస్తున్నావని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూడగలము. మరి ఇక్కడ పిలాతు ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ తనకు అధికారం ఉంది అనుకుంటున్నాడు. కానీ నాకు శక్తి లేదు. పిలాతుకు నిజంగా ఆయనకు తీర్పు తీర్చడానికి అధికారం మాత్రమే ఉంది, కానీ ఆయన విడిపించడానికి శక్తి లేదండి. షారోన్ ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తే నాకు అది చాలా ఇష్టం అనిపిస్తుంది ఆ పదం. అయ్యా, ఈ మనుషుల్ని బ్రతికించలేని వారికి చంపే హక్కు ఎవరు ఇచ్చారు ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ప్రతిసారి ప్రార్థనలో హింసింపబడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పదం పలుకుద్ది. అయ్యా, లోకంలో మనిషిని బ్రతికించే ఆ శక్తి వాళ్ళకి లేదయ్యా, వీళ్ళు ఎలాగో మనుషులు చంపుతున్నారు, ఈ చంపే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ఇక్కడ కూడా ఈ పిలాతు ఆశ్చర్యపోతా ఉన్నాడు. అయ్యో, తనకు అధికారం ఉందనుకున్నాడు, తను శిక్షించడానికి అధికారం ఉందనుకున్నాడు, ఆయన విడిపించడానికి తనకు అధికారం ఉందనుకున్నాడు. ఇప్పటి వరకు కూడా తను చాలా మరి ఆ యొక్క గొప్ప అధికారమైన మరి ఆ స్థానంలో ఉన్నాను అనుకున్నాడు. గాని ప్రభు చెప్పే మాటలు మరి ఆయనను ఆలోచింప చేసినాయి కదా. ముందేమో భయపడ్డాడు, ఆయన దేవుని కుమారుడని విన్నప్పుడు మరి భయపడ్డాడు. మరి తర్వాత వచ్చి ఇప్పుడొచ్చేమో ప్రభు చెప్పే మాటలు అతనిని ఆలోచింప చేసినాయి. మరి ప్రభుని మరి విడిపించాలని మరి ఇంకా ప్రయత్నించాడంట. తనకున్న మరి ఆ యొక్క అధికారానంతా వినియోగించి ఆ సాయ శక్తుల ప్రభుని విడిపించటానికి ఆయన మరి ప్రయత్నించాడంట. నన్ను అప్పగించిన వాడికి ఎక్కువ పాపము కలదు కదా. ఎవరైతే ప్రభుని అప్పగించటానికి ప్రయత్నిస్తున్నారో వారు ఎక్కువ పాపము కలిగిన వారుగా ప్రభు ఇక్కడ వారికి అతనితో చెప్తా ఉన్నాడు. 19వ అధ్యాయము 12వ వచనము. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నము చేసితివి, కానీ యూదులు నీవు ఇతనిని విడుదల చేసితివా? కైసరుకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్న వాడే అని కేకలు వేసిరి. ఇక్కడ చూడండి, అతను బెదిరిస్తా ఉన్నారు కదా. అతను కూడా గవర్నర్ అధికారంలో ఉన్నాడు, గాని గవర్నర్ కి మరి రాష్ట్రపతికి తేడా ఉంది కదా. రాష్ట్రపతికి మరి దేశం యావత్తు మీద అధికారం ఉంటది. గవర్నర్ అనే ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడే. ఇక్కడ వీళ్ళు ఏం బెదిరిస్తున్నాడు, ఇదిగో ఇదిగో నువ్వు ఇట్టి విధంగా ఈ విడుదల చేయడానికి నువ్వు ప్రయత్నించావా, అయితే నీవు కైసరుకు స్నేహితుడు కావు కదా. ఆ పరిపాలన ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్నారో అతనికి నీవు స్నేహితుడు కావు, అతనికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు రాజునని చెప్పుకుంటున్నావు, ఈ ప్రాంతాన్ని వెళుతున్న వాడుగా ఉన్నావు, కానీ కైసరుకు నువ్వు విరోధంగా మాట్లాడుచున్నావు, విరోధంగా నువ్వు ప్రయత్నిస్తున్నావని అక్కడ అతనిని బెదిరిస్తా ఉన్నారు. అవునా కదా. ఈ అధికారంలో ఉన్న వారికి ఎప్పుడు తమ పదవి ఊడిపోద్దని భయం ఉంటదండి. ఏ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు మరి కలుగుతాయో తెలియదు కనుక తమ అధికారం పోతుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు
కదా! మరి దాన్ని కాపాడుకోవటానికి ఇంకా చాలా రకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తారు. పెద్దవాళ్ళు మనల్ని కనుసన్నల్లో మెదగటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అంటే అది కొన్నిసార్లు ఔట్ ఆఫ్ రూల్ ఉన్నా, వీళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా, కానీ ఒక అధికారములకు లోబడాలి గనక మరి అది ఒకవేళ ఆ సమయానికి, సందర్భానికి వ్యతిరేకమైనా కూడా వాళ్ళు తలదించుకొని వెళ్ళిపోతున్నట్లుగా మనము చూడగలము. నిజంగానే ఒక పదవిలో పనిచేసే వాళ్ళకి పైన అధికారానికి తప్పనిసరిగా తల వంచాల్సిందేనండి. అక్కడ రూల్ అక్కడ చెప్తా ఉంది. ఖచ్చితంగా అక్కడ విషయము ప్రస్ఫుటంగా కనపడతా ఉంటది. అక్కడ రూల్ మరి అదొకటి ఆ జీవో ఒకటుంటది. ఇలాగున చేయాలనే. కానీ దాన్ని కూడా మరి మ మరి ఓవర్ రూల్ చేసి కొన్నిసార్లు ప్రయత్నించాల్సొస్తది. కొన్నిసార్లు ప్రవర్తించాల్సొస్తది. ఇక్కడ ఇతనిని సీజర్ మాట చెప్పి ఇక్కడ బెదిరిస్తా ఉన్నారు. సీజర్‌కు నీవు మరి విరోధివి. విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావు. విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. కైసరుకు నువ్వు స్నేహితుడు కావని అతనికి నీ యూదులు బెదిరిస్తున్నట్లుగా చూడగలం. పిలాతు ఈ మాట విని యేసుని బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. అయిపోయింది ఇక. ఆయన సహనం అయిపోయింది. ఆయన ఓర్పు అయిపోయింది. ఆయన ప్రయత్నం అయిపోయింది కదా! దాదాపు 5 సార్లు పైగా ఆయనలో నాకేమీ దోషము కనపడలేదు. ఆయనలో నాకేమీ దోషము కనపడలేదు. ఎందుకు ప్రభు అనేకమైన మాటలకి అసలు నోరే తెరవట్లా కదా! ప్రవచనం నెరవేర్చబడాలి గదా! యెషయా 53:7లో రాయబడినట్లుగా గొర్రె బొచ్చు కత్తిరించు వాని యొక్క ఎలాగున మౌనంగుందో అట్టి విధంగా ప్రభు మరి వధక తేబడి గొర్రె పిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడు. కదా! నోరు తెరవకుండా ఉన్నాడు. కానీ 2 సందర్భాలలో అంటే 3 సందర్భాల్లో మాట్లాడినట్లుగా చూడగలం. మొదట కయప దగ్గర నువ్వు దేవుని కుమారుడు అంటే గనక అవును నేను దేవుని కుమారుడిని. మరి ఆకాశము తెరవబడుట, మరి మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుండట, మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారని ఒక మాట మాట్లాడతాడు. రెండవది పిలాతుతో నువ్వెక్కడి నుంచి వచ్చావంటే నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నేను సత్యము గురించి పుట్టాను. నేనే సత్యము. సత్యాన్ని స్థాపించడానికి వచ్చానని రెండో మాటగా మాట్లాడతాడు. ఇక్కడ మూడో మాటగా ఇక్కడ మరి మరి నా పైనుంచి అధికారం ఇస్తే తప్ప నీకు అధికారం అనుగ్రహించబడదు అని ఇక్కడ పిలాతుతో మాట్లాడినట్లుగా మనము చూడగలం. అంటే మన మాటలు ఎంత కొద్దిగా ఉండాలనేది ప్రభు యొక్క మాటల్లోంచి మనం నేర్చుకోవచ్చండి. చాలా సార్లు మనం హడావుడిగా మాట్లాడతాం, గబగబా మాట్లాడతాం, ఎదుటివారు చెప్పేది వినకుండా మాట్లాడతాం, అనాలోచితంగా మాట్లాడతాం. మనకు కోపం వచ్చిందనుకో ఇంకా ఏం మాట్లాడుతున్నాం అర్థం కాకుండా మాట్లాడతాం. కొన్నిసార్లు అసందర్భ ప్రేలాపన మనం చేస్తాము కదా! కొన్నిసార్లు మరి ఎదుటివారి మీద ఏదేదో చెప్పేసి మనం ఇక చాలా విధాలుగా మనం మాట్లాడతాం. కానీ మన మాటలు చాలా పొదుపుగా ఉండాలండి. నిజం. మనం క్రైస్తవులమైన మనం ఎక్కడ తప్పిపోతున్నామని నేను ధ్యానిస్తే మనం దాదాపుగా ఈ యొక్క ఫ్లెషీ పాపాలు చెయ్యం మనం. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడ్డాం. మన అనుదినం ప్రభువును వెంబడిస్తున్నాం గనక చాలా వరకి శరీర కార్యాలన్నీ విసర్జించాం. కానీ మాటల్లో మనం తప్పిపోతున్నామంట. ఈ మాట మాట్లాడే విధానంలో మాట్లాడవలసినదిగా మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఈ నాలుకను, నోటిని కంట్రోల్ చేసుకోకుండా మనము మరి ఆ మాటలు మాట్లాడి అందును బట్టి పాపములో పడిపోతున్నామంట. అది పాపంగా పరిగణించబడుతుందట. అందుకే ప్రభు గురించి ఆయన నోట కపటము లేదు. హల్లెలూయా! హల్లెలూయా! కదా! ఆయన నోటి వెంట ఒక చిన్నదైన మాట కూడా మరి మరి ఎక్స్‌ట్రా మాట బయటికి రాలేదు. ఆయన నోటిలో మరి ఆయన వందల ప్రసంగాలు చేశాడు కదా! మరి మరి ఆ కొండ మీదయితే మరి అనేక దినాలు అక్కడ 3 దినాలు పైగా ఆయన కంటిన్యూయస్‌గా ఆ 3 అధ్యాయాలు 5, 6, 7 మత్తయి సువార్తలో ఆ యొక్క మౌంట్ సర్మన్ ఆ యొక్క అదైతే మరి ఆయన కంటిన్యూయస్‌గా ప్రసంగించాడు కదా!
ఇది ఇలాగున ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది. కానీ నూతన నిబంధనలో మీరు చేయవలసిన విధానమని అనేకమైన మాటలు మాట్లాడాడు కదా! అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా మరి అసలు తమ యొక్క విధులు, తమకున్న పరిస్థితులు మర్చిపోయి నిశ్చేష్టులై ఆ మాటలు వింటూ వచ్చారట. ఆ మాటలకి అసలు వారు ఎంతో ఆనందపడ్డారంట. ఆఖరికి హేరోదు కూడా ఆయన మాటలు వినటానికి ఎంత కాలం నుంచో కనిపెట్టినాడంట. అతని ద్వారా ఒక సూచక క్రియ చేయబట్టానికి ఎంత కాలం నుంచో కనిపెట్టి ఉన్నాడంట. కదా! అంటే ప్రభువు అంత విస్తృతంగా మాట్లాడాడు కానీ తన నోటి వెంట అయోగ్యమైన ఒక మాట కూడా రానివ్వలేదు. కనుక మనము కూడా ఆ యొక్క మన మాట తీరు ఉప్పు వేసినట్లుగా కదా మన సంభాషణ రుచిగా ఉండాలి. మన యొక్క నోటి మాటలు ఆ తీయని జలలో నుంచి ఊరే మాటలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా! ఒక జలలో నుంచే చేదు నీరును, తీయని నీరును వచ్చిన అదే మాటల సందర్భంలోనే మరి ఆ మాటలు రాయబడినట్లుగా చూడగలము. మనము నోటిలో నుంచి శాపవచనాలు వస్తాయా? ఆశీర్వాద వచనాలు వస్తాయా? ఏది ఈ నోటిలో నుంచి 2 ఎలా వస్తాయని మరి అక్కడ భక్తులు మనల్ని ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూడగలము. మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము. ప్రభువు మన మాదిరి అయినాడు. మనం మాట్లాడేటప్పుడు మన మాటలు కొద్దిగా ఉండాలి కదా! మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును, వినుటకు వేగిర పడువాడునై ఉండవలెను అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. 12వ వచనము. ఈ మాటను బట్టి పిలాతు మరి ప్రయత్నించాడు కానీ మరి అతనిని మరి వారందరూ కూడా కైసరుకు స్నేహితుడు కాదు, విరోధు అని మరక్కడ మరి వాళ్ళు మరలా తిరిగి కేకలు వేసినప్పుడు మరప్పుడు ఆయన ఇక బయటకొచ్చేసాడు. ఇప్పటిదాకా లోపలికి, బయటికి తిరుగుతా ఉన్నాడు. బయటకొస్తున్నాడు, వాళ్ళకి విషయాలు చెప్తున్నాడు. ఆయనలో నాకు దోషం కనపడలేదు అంటున్నాడు. మళ్ళా వాళ్ళు సిలువ వేయమంటున్నాడు. మళ్ళా లోపలికెళ్ళి విచారిస్తున్నాడు. ఇక అయిపోయింది. ఆయన సహనం కూడా అయిపోయింది. బయటికి తీసుకొని వచ్చాడు. అక్కడ రాళ్ళు పరిచిన స్థలం ఉందట. అదెక్కడ న్యాయపీఠం ఉందంట అక్కడ. తీర్పు తీర్చే స్థలం ఉందట. దానికి గబ్బాతా అని పేరట. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. మరి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. అంటే కొంచెం ఎత్తైన స్థలం ఉండొచ్చు. రాళ్ళు పరిచిన స్థలం అంటే రాళ్లతో కొంచెం ఎత్తుగా కట్టబడిన స్థలం అయి ఉండొచ్చు. నాకు అర్థమైంది. మామూలుగా జడ్జెస్ కోర్ట్స్ లో ఎలా ఉంటాయంటే జడ్జి యొక్క ప్లేస్ కొంచెం హైట్ లో ఉంటది. మిగతా వాళ్ళందరూ సామాన్య వాళ్ళందరూ కూడా కోర్టు హాల్లో ఉంటారు గాని జడ్జి ప్లేస్ హైట్ లో ఉంటదన్నమాట. అందును బట్టి రాళ్లు పరిచిన స్థలం అంటే గనక ఆయన ఎత్తైన స్థలములో మరి ఆయన కూర్చుండి ఉండొచ్చు. దానికి మరి గబ్బతా అని పేరు పెట్టారంట. మరి పిలాతు మరి ఆయన విడుదల చేయటానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు గాని ఆయన వల్ల కాలేదు. ఇక తీర్పు తీర్చడానికి ఆయన బయటకు వచ్చేసాడు. ప్రభువును కూడా బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన తీర్పు ఇస్తా ఉన్నాడు. ఏమని తీర్పు ఇస్తున్నాడంటే తీర్పు తీర్చబోయే సమయము 19వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా ప్రభును బయటికి తీసుకొచ్చి ఆ తీర్పును అమలు చేస్తా ఉన్నాడు. ఆయన యూదుల రాజు అని ఆయన డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఇదిగో మీ రాజు, యూదుల రాజు, యూదులకి వరకు పుట్టినటువంటి రాజు అని వారందరిగా ఆయన చూపిస్తూ ఆ జన సమూహానికి చూపిస్తూ మరి ఆయన రాజు అని చెప్తున్నట్లుగా చూడగలము. అది పస్కాను సిద్ధపరచు దినమట. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. హల్లెలూయా. ప్రభుని సిలువ వేసిన సమయము, సిలువలో మరి ఆ సిలువ శిక్ష వేసిన సమయము బైబిల్ రికార్డ్ చేసింది. సిలువలో ప్రభు ని ఎక్కించిన సమయం, ఆ మేకులు కొట్టి ఆ సిలువను దించిన సమయము, సిలువ వేసిన సమయము రికార్డ్ చేయబడింది. అంతేకాదు ఆ తర్వాత మరి ఆ దేశమంతా చీకటి కమ్మిన ఆ సమయం అది రికార్డ్ చేయబడింది. మరి ప్రభు ఎప్పుడు ఏ సమయంలో ఆయన మరి ఆయనకి 7 మాటలు పలికాడో అది రికార్డ్ చేయబడింది. ఆయన తండ్రికి తన ఆత్మను అప్పచెప్పుకుంటూ
మరి కేక వేసిన సమయం కూడా ఆ సమయాన్ని బైబిల్ రికార్డ్ చేస్తుందండి. అంటే కాలములు, గడియలు, సమయములు తన స్వాధీనముందుంచుకున్నటువంటి ఆ యొక్క మరి లోక రక్షకుడైన సృష్టిలో ఒకడుగా భాగమైన క్రీస్తు ప్రభు యొక్క ఆ శిలువ మరణపు సమయము బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. అది పస్కాకు సిద్ధపడే దినము. మరి ఆ దినాన్న మరి ప్రభువుకి తీర్పు తీర్చబడింది. 1:29 యోహాను సువార్తలో రాయబడినట్లుగా కదా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లైన క్రీస్తునకు ఇక్కడ శిక్ష విధించినట్లుగా చూడగలము. నిజంగానే ఇక పిలాతు ఇదిగో మీ రాజు అని చెప్పినప్పుడే ఆయన హృదయంలో ముద్రించబడిందండి. ఈయన యూదుల రాజు అని ముద్రించబడింది. తర్వాత మనం చదివితే ఆయన పైన విలాసం కూడా కదా, ప్రతి ఒక్కరు సిలువ వేసిన ప్రతి ఒక్కరి పేర్లు వాళ్ళ తలల మీద పెట్టుంటే ఆ సిలువ మీద యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని రాసిన ఆ విలాసం కూడా ఉన్నట్లుగా మనం చూడగలము కదా. మరి నిజంగానే ప్రభు రాజండి, ప్రవక్త. మరి ప్రవక్తలు రాసిన ప్రవచనాలు నెరవేర్చినటువంటి మరి వాడై ఉంటున్నాడు. జకరియా 9:9 ఇదిగో నీ రాజు అని రాయబడిన మాట ఇక్కడ యూదుల రాజుగా అభివర్ణించబడి ఆయన మరి మరణ శిక్ష విధించబడుతున్నట్లుగా మనము చూడగలము. నిజంగానే ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరింపలేదు. యోహాను 1:11 రాయబడిన మాటలు ప్రభు మరణ శిలువ శ్రమల మరణ పునరుద్ధానాలని బైబిల్ ఎంతగానో పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ప్రవచనాల నెరవేర్పుని ఆ శిలువ శ్రమలలో నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. స్వకీయులు, ఆ స్వకీయులే. ఎక్కడి నుంచి ఆయన పుట్టాడు? యూదుల్లో నుంచే రక్షణ వచ్చింది. ఆయన యూదుల్లో పుట్టాడు, యూదుల కొరకు రాజుగా పుట్టాడు. కానీ వారు ఆయన అందరినీ కూడా ఆయనను వారు ఎవ్వరు కూడా అంగీకరించలేదు. ఇంకను వారు మరి 15వ అధ్యాయంలో చూస్తే వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు రాజు ఎవరు లేరని వాళ్ళు తృణీకరిస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి కదా, తమకై తామే ఆ శాపాన్ని వారి మీదకి తెచ్చుకుంటున్నారా? ప్రజలందరూ కూడా ఈ యొక్క పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఈ ప్రధాన యాజకులు వచ్చేసి మీ రాజును సిలువ ఆఖరిగా ఆయన ఆఖరి ప్రయత్నంగా చేశాడు. ఆ బయట కూర్చొని తీర్పు తీర్చడానికి కూర్చున్న తర్వాత కూడా మీ రాజుని నేను సిలువ వేయాలా అని మరొక్కసారి అడుగుతా ఉన్నాడు. కానీ కేకలు కదా, సంహరించుము, సంహరించుము, సిలువ వేయము, సిలువ వేయమని ఆ కేకల ప్రతిధ్వనికి ఇంకా ఆయన ఇక తప్పలేదు ఆయనకి. మరి ఇప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించను. అప్పగించబోయే ముందు అతను చేసిన పని మత్తయి సువార్తలో రికార్డ్ చేయబడినట్లుగా పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదేనే కానీ 27వ అధ్యాయము 24వ వచనము తన వలన ప్రయోజనమేమియూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. హల్లెలూయా. ఆయన తన చేతులు గడిగేసుకుంటున్నాడు. నిజంగానే ఈ పాపం నాకు అంటొద్దు. కారణం ఏంటి? భార్య కబురు చేసింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. మరి ఆ న్యాయపీఠం మీద ఆయన కూర్చుంటున్నప్పుడు ఆ యొక్క గబ్బాత దాని మీద కూర్చుంటున్నప్పుడు ఆయనకి ఆ వర్తమానం వచ్చిందంట. ఆయన తీర్పు తీర్చడానికి ఫైనల్ డెసిషన్, ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. ఇక ప్రభునికి సిలువ శిక్ష అమలు పరిచి తీసుకెళ్లబోతున్నారు. ఆ సమయంలో అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య ఒక వర్తమానం పంపించింది. నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. ఈ పొద్దు ఆయన కలలో ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను అని చెప్పి ఆయన దగ్గరికి వర్తమానం పంపించిందంట. చూడండి, అసలు సమయాలు కొన్ని కొన్ని పరిస్థితులు ఎంత అప్రోప్రియేట్ గా కోయిన్సైడ్ అవుతాయో చూడండి. ప్రభువు మన తీర్పు తీర్చడానికి ఆయన కూర్చున్నాడు.
మరి భార్య వర్తమానం పంపిస్తా ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఆ గబ్బాత ఆ యొక్క రాళ్ళు పరిచిన స్థలంలో ఉన్న ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని మరి ఆయన తీర్పు తీర్చడానికి కూర్చున్న సమయంలో భార్య వర్తమానం పంపిస్తా ఉన్నదంట. ప్రభు ప్రతిదీ కూడా అప్రాప్రియేట్ గా చేయు దేవుడై ఉన్నాడు కదా! ఆయన భూమి మీద పుట్టే సమయం నిర్ణయించబడింది. సిలువ వేయబడే సమయము నిర్ణయించబడింది. కనుక ఆయా సమయాలు, ఆయా కాలాలు ప్రభువే నిర్ణయించిన దానిని బట్టి మరి అయన్నీ గూడా ఆ సంభవాలన్నీ జరుగుతున్నట్లుగా మనము చూడగలము. ఆ సమయానికి ఆమె కబురు చేయటం బట్టి ఆయన తన చేతులు కడుక్కుంటున్నాడంట. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పి ఆయన ఏం చేశాడంట 16వ వచనము. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. హల్లెలూయా! ప్రభు మన నిమిత్తంగా సిలువ వేయబడటానికి అప్పగించబడుతున్నాడండి. మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు, మన అవిధేయతలు, మన బుద్ధిహీనతలు, మన లోబడనొల్లని హృదయాలు కదా! మన మూర్ఖమైనటువంటి మనస్సులు కదా! వీటన్నిటి నిమిత్తంగా ప్రభు సిలువ వేయబడటానికి అప్పగించబడ్డాడు. ఆ తర్వాత సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళే సందర్భంలో ఇంకా ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా దేవుని చిత్తంలో మనము ధ్యానిద్దాము. ఇలాగున ఈ సిలువ శ్రమల ధ్యానాల సమయంలో ఈ యొక్క రాయబడిన ఈ విషయాలు యోహాను సువార్తలో రాయబడిన విషయాలను ధ్యానించటానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వీటినన్నిటినీ ధ్యానిస్తుంటుండగా ప్రభు సిలువలో మనం మమేకమై శిక్ష మనకు పడాలి. మనకు బదులుగా ప్రభు శిక్ష తీసుకున్నాడు. ఆ శిక్షను తప్పించిన క్రీస్తు ప్రభుని ఇంకనూ మనము ఆయన లోతుల్లోకి వెళ్ళి ఆయనకు పడిన శిక్షలో ఆయనకు పొందిన దెబ్బలు, గాయములో స్వస్థత పొందుకుంటూ, ఆయన కార్చిన రక్తములో నుంచి పాప క్షమాపణ పొందుకుంటూ, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.